నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుడు నీతో చెబుతున్న మాట యెషయా గ్రంథం 38:5 వచనంలో రాయబడిన ప్రకారంగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీవు కన్నీళ్లు విడవడం దేవుడు చూశాడు. అలాగే దేవుడు నీ ప్రార్థన అంగీకరించి, నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి, నీ పట్ల దేవుడు బలమైన గొప్ప కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. నీవు కన్నీళ్లు విడవడం దేవుడు చూసి ఉన్నాడు. ఈ రోజున ఈ యొక్క వీడియోను చూస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కన్నీళ్లు విడుస్తున్నావు. అయ్యో, నాకు మంచి ఉద్యోగం లేదని కన్నీళ్లు విడిచి దేవుడికి ఒక మంచి ఉద్యోగం దయచేయమని ప్రార్థన చేస్తున్నావు. దేవుడు నీ కన్నీటిని చూచాడు. ఉద్యోగం కావాలని నీ రోదన దేవుడు విన్నాడు. నీ ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. అనుకున్న రీతిగానే ఫలానా దేశంలో దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. అనుకున్న రీతిగానే దేవుడు నీకు ఖచ్చితంగా మంచి ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రైవేట్గా మంచి ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రార్థిస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు. దేవునికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వబోతున్నాడు. దేవా, నన్ను స్వస్థపరచని కన్నీళ్లు విడిచి దేవుణ్ణి అడుగుతున్నావు. నీ అనారోగ్యాన్ని దేవుడు తొలగించి, నీ ప్రార్థన అంగీకరించి, నీ కన్నీటిని దేవుడు చూశాడు గనక నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. అలాగే నా కుటుంబాన్ని మార్చు, నా భర్తను లేదా నా భార్యను మార్చు, నా బిడ్డలను మార్చు, నా బ్రతుకును మార్చు అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నావు. దేవుడు నీ కన్నీటిని చూచాడు. దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తున్నాడు. సో ఈ రోజున కన్నీటితో చేసే ప్రార్థనకి దేవుడు ఎలాంటి జవాబు ఇస్తాడు అనేది నేను క్లుప్తంగా మీకు వివరిస్తాను. ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. మొదటగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్స్లో యేసయ్య నా ప్రార్థన అంగీకరించాడని రాయండి. అలాగనే హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. దేవుడు మనలను చూస్తాడు. ఎప్పుడంటే నీవు ఎప్పుడైతే కన్నీళ్లు విడుస్తావో అప్పుడు కన్నీళ్లు విడిచినప్పుడు దేవుడు నీ వైపు చూస్తాడు. ఆ కన్నీటితో నువ్వు ఎప్పుడైతే దేవుని ఎదుట ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ఒకసారి మనం యెషయా గ్రంథం 38:1 నుండి చదువుకున్నట్లయితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని ఎద్దుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకో గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేనెట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడనైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు చేతిలో పడకుండా విడిపించేదను. చూడండి, దేవుడు సన్నిధానంలో హిజ్కియా అనే ఒక రాజుకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రవక్త అనగా దైవజనుడు యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు చచ్చిపోతావు, ఇక నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్క పెట్టుకోమని ఆయనకి చెప్పినప్పుడు హిజ్కియా గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని, అనగా ఎవ్వరికీ కనపడకోకుండా తన చుట్టూ, రాజు కనుక తన చుట్టూ అనేక మంది మంత్రులు, అనేక మంది రాణులు, అనేక పరివారము, అనేక మంది సమూహం ఉంటుంది. వాళ్ళకి ఎవ్వరు కనబడకుండా గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని, దేవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధానంలో నేను ఎలా నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తాన్ని నేను ఎలా జరిగించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడుచుచు దేవునికి ప్రార్థించాడు. వెంటనే యెషయా
ఆ యొక్క రాజు యొక్క ఆ మందిరం దాటక మునిపే హిజ్కియా యొద్దకు వెళ్ళు. మళ్ళీ అతనితో ఇట్లను దేవుడు నీకు సెలవిస్తున్నది ఏమనగా, నీవు కన్నీళ్లు విడవడం నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. 15 years నేను నీకు ఖచ్చితంగా ఆయుష్నిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. బహుశా ఈ యొక్క వీడియోని చూస్తున్న నీవు ఏదైనా అనారోగ్యంతో, ఒక క్యాన్సర్తోనో, ఎయిడ్స్తోనో, హెచ్ఐవితోనో, లేకపోతే భయంకరమైన మరణకరమైన రోగంతో, ఒక కుష్టి వ్యాధితో, ఎవరికి చెప్పుకోలేని భయంకరమైన వ్యాధితో, హార్ట్ అటాక్తో, లేకపోతే కిడ్నీలు ఫెయిల్ అయ్యి, లేకపోతే ఏదైనా ఒక తీవ్రమైన సమస్య నీకు తలెత్తి డాక్టర్స్ నువ్వు చచ్చిపోతావు, ఇక నువ్వు బ్రతకు అని నీకు చెప్తున్నారేమో, కన్నీళ్లు విడిచి దేవునికి నువ్వు ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. డాక్టర్స్ ఇక నువ్వు చచ్చిపోతావు అని అంటారు, కానీ దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తే ఖచ్చితంగా నీకు కూడా ఇంకా 15 సంవత్సరాలు నువ్వు బ్రతకచ్చు, లేకపోతే ఇంకా 30 సంవత్సరాలు నువ్వు బ్రతకచ్చు, 50 సంవత్సరాలు నువ్వు బ్రతకచ్చు. నువ్వు చనిపోవు, నువ్వు బ్రతుకుతావు. నీవు కన్నీళ్లు విడిచి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మరిన్ని వాక్యాలు రాయబడి ఉన్నాయి. ఒకసారి నేను చదివి వినిపిస్తాను, చూడండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనములో, నీ దుఃఖ దినములు సమాప్తములగును. చూడండి, నువ్వు దుఃఖముతో నీ దినాలను, సంవత్సరాలను గడుపుతూ ఉన్నావు. ఎప్పుడు చూసినా ఏడుస్తూ, బాధపడుతూ, వేదన పడుతూ ఉన్నావు. ఆ కన్నిటికి దేవుడు ఒక ముగింపుని ఇవ్వబోతున్నాడు. అనగా కన్నీరు విడవడం, దుఃఖించడం ఆగిపోతే నీ యొక్క అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చి దేవుడు నీ పట్ల ఏం చేయబోతున్నాడు అంటే, నీ దుఃఖ దినములు సమాప్తములగును. అనగా నీవు దుఃఖించడం ఇక మానివేస్తావు. అలాగే మరొక వాక్య లేఖనంలో ఏమని రాయబడిందో ఒకసారి చదువుదాం, చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మరి ఈ రోజున దుఃఖపడుతున్నావు. ఒక వ్యక్తిగా, ఒక మానవునిగా, దేవుణ్ణి ఎరిగిన, గుర్తెరిగిన బిడ్డగా దుఃఖపడుతూ ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు, వేదన పడుతూ ఉన్నావు. అయితే దేవుడు నీ పట్ల ఒక బలమైన గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. మరి రీసెంట్గా నాకు తెలిసిన ఒక అంకుల్ గారు ఉన్నారు. ఆయన హైదరాబాదులో పనిచేస్తూ ఉంటాడు. అతని జీవితంలో ఏం జరిగింది అంటే, తను ఎంతో నమ్మకంగా కొన్ని దశాబ్దాల కాలపాటు ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. ఒక బిడ్డ, అలాగనే ఒక కొడుకు, భార్య. అయితే భార్య కానీ, బిడ్డ కానీ, లేకపోతే కొడుకు కానీ, కూతురు కానీ ఆయన మాట వినరు. ఆయనకి రీసెంట్గా చిన్న యాక్సిడెంట్ జరిగి బోన్ ఫ్రాక్చర్ అయ్యి బెడ్ రెడ్డిన్ అయ్యి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళాడు. కానీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది అంటే, తను నాకు ఫోన్ చేసి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, వేదన కలిగి ఉన్నాడు. అతను నేను ఓదార్చలేకపోయాను. ఎందుకంటే అతని పరిస్థితి అలా ఉంది. ఏంటయ్యా పరిస్థితి అంటే, అన్నా చెల్లెళ్ళు ఎప్పుడు చూసినా కానీ బ్రదర్ అండ్ సిస్టర్ ఎప్పుడు కూడా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. 24 గంటలు అబ్యూస్ చేసుకుంటూ, తిట్టుకుంటూ, కొట్టుకుంటూ మనశ్శాంతి లేకుండా ఉంటారు. అలాగనే భార్య కూడా, నీవు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నీ దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల ఏం ప్రయోజనం అని చెప్పి ఒకవైపు భార్య కూడా ఈయన్నే నిందిస్తూ, ఇతన్నే వేధిస్తూ ఉంటుంది. అలాగనే కొడుకు కూడా, నువ్వు బైబిల్ చదవద్దు, మందిరానికి వెళ్ళొద్దు, ప్రార్థన చెయ్యొద్దు అని చెప్పి అతన్ని కొట్టి, ఆ తండ్రి అని కూడా చూడకుండా అతని మీద దుర్భాషలాడుతూ, అతను బెదిరిస్తూ, భయపెడుతూ భయంకరంగా అతని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. చూస్తే పనికి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో బెడ్ రెస్ట్లో ఉన్న ఆయనకి ఇటు అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కట్టుకోవడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా 4 రోజులు ప్రశాంతంగా ఉందామన్నా కానీ మనోవేదనతో, హృదయమంతా ఆవేదనతో, కుటుంబం యొక్క పరిస్థితి చూసి ఎంతో వేధింపబడుతూ ఉన్నాడు. ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నీవు కూడా ఇలాగే దుఃఖపడుతూ ఉన్నావు. ఉద్యోగం లేదనే కన్నీళ్లు విడుస్తున్నావు. నీ భార్య
నీకు దూరంగా ఉందని, లేకపోతే నీ భర్త నీకు దూరంగా ఉన్నారని, లేకపోతే నీ బిడ్డలు నీకు దూరం అయ్యారని, లేకపోతే నీ కుటుంబం నీకు దూరంగా ఉందని చెప్పి నువ్వు కన్నీళ్లు విడుస్తూ, వేదన పడుతూ, బాధపడుతూ, దుఃఖపడుతూ ఉన్నావు. నా దేవుడు నీకు సెలవిస్తున్న ఒక బలమైన వాక్కు ఏంటి అంటే, నువ్వు దుఃఖపడుతున్నావు, నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి, ఎందుకనగా దేవుడు నిన్ను ఓదారుస్తాడు. నీ కన్నీటిని దేవుడు నాట్యముగా మారుస్తాడు. చూడండి, నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రమును ధరింపచేసి ఉన్నావు. నా అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చి ఉన్నాడు. ఇది దేవుని యొక్క వాగ్దానం. సో ఈరోజు నా పరిస్థితి ఎలా ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నా, దేవునికి సెలవిస్తుంది ఏంటంటే, నీవు కన్నీళ్ళు విడవడం నేను చూశాను, నేను నీ ప్రార్థన అంగీకరించాను. ఖచ్చితంగా నీకు ఆ ఉద్యోగం వస్తుంది, ఖచ్చితంగా నీ కుటుంబం మార్చబడుతుంది, ఖచ్చితంగా నీకు స్వస్థత కలుగుతుంది, ఖచ్చితంగా ఇదిగో దేవుడు ఇది అసాధ్యమైనది అని అనుకున్న దానికి దేవుడు సాధ్యముగా నీ పట్ల దేవుడు కార్యం జరిగిస్తాడు. అయితే వేకుజామునే 3 గంటల నుండి 5-6 గంటల లోపు లేచి కన్నీళ్లు విడిచి ప్రతిరోజు దేవుడికి ప్రార్థన చేయి. నువ్వు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను చూస్తాడు. సో దేవుడు నిన్ను చూడాలి అంటే ఎక్కడ ఒక అన్న దగ్గర, తమ్ముడి దగ్గర, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, అధికారులు ఎదుట ఎక్కడెక్కడో కన్నీళ్లు విడిచి వాళ్ళని వేడుకోవడం కాదు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు విడిచి వేడుకో. ప్రభా నా పరిస్థితిని మార్చు, ప్రభా నా పాపాలు క్షమించు, ప్రభా నా బ్రతుకును మార్చు, ప్రభా నా జీవితం ఎలా ఉంది అని దేవునికి ప్రార్థన చేస్తే, హిజ్కియా కన్నీళ్లు చూచిన దేవుడు నీవు కన్నీళ్లు విడవడం కూడా దేవుడు చూస్తాడు. నీ మీద కూడా కనికర పడతాడు, నీ మీద కూడా దేవుడు కృప చూపిస్తాడు, నీ పట్ల కూడా దేవుడు అద్భుతం చేస్తాడు, నిన్ను కూడా దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళతాడు. కాబట్టి ఒక చిన్న ప్రార్థన ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు కన్నీళ్ళు విడిచి నీకేం కావాలో దేవుడిని అడుగు. ఖచ్చితంగా నీ కన్నీటిని దేవుడు చూస్తాడు, నీకు దేవుడు జవాబిస్తాడు. అయ్యా, ఎవరైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించండి. ఇదిగో కన్నీళ్ళు విడిచి ఏదైతే అడుగుతున్నారో వారికి నీ అద్భుత కార్యం జరిగించి దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుడు మీకు సమాధానం కలుగు చేయునుగాక. ఈ ప్రార్థన దేవుడు విన్నాడు. ఖచ్చితంగా అతి త్వరలో నీ పట్ల దేవుడు కార్యం చేస్తాడు. వేచి ఉండు, వెంటనే జవాబు నీ వద్దకు వస్తుంది. ఎవరైతే నువ్వు బ్రతకవు, నువ్వు నాశనం అవుతావు అని చెప్తున్నారో వాళ్ళే నీ ఎదుటికి వచ్చి నువ్వు బాగుంటావు, నువ్వు ముందుకు వెళ్తావు అని చెప్తారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మమ్మల్ని దీవించును గాక.